హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో రేషనలైజేషన్ అలాగే ట్రాన్స్ఫర్కి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రామ వార్డు సచివాలయం జీవో నెంబర్ 5ను 12వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. అయితే మనం ఇప్పటివరకు మన ఛానల్లో ఈ రేషనలైజేషన్ మరియు ట్రాన్స్ఫర్స్ మీద ఎప్పటికప్పుడు సరైన సమాచారాన్ని మీకు అందించడం జరిగింది. నా ముందు వీడియోలు కూడా చూసుకున్నట్లయితే నేను ఏదైతే గెస్ట్ చేశానో అదే మనకి జీవో రూపంలో కూడా వచ్చింది. సో మనం ఇప్పుడున్న జీవోలో ఏం చెప్పారో చూద్దాం. మనకి పాత జీవోల్లో ఆల్రెడీ జీవో నెంబర్ 1, జీవో నెంబర్ 3, జీవో నెంబర్ 4 ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి కొనసాగింపుగా జీవో నెంబర్ 5 కూడా ఇచ్చారు. సో వీటితోటి ఇప్పటివరకు మొత్తం గైడ్ లైన్స్, జీవోలు అన్నీ కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంకా మనకి ఈ రేషనలైజేషన్ ప్రక్రియ అనేది చివరికి వచ్చింది. ఇప్పుడు అపాయింటింగ్ అథారిటీ లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వారిదే పూర్తి బాధ్యత. మనం ఈ విషయాన్ని గత వీడియోలో కూడా గెస్ట్ చేసాము. సో అదే జరిగింది. సో ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు అసలు జీవో నెంబర్ 5లో ఏం చెప్పారు, అసలు రేషనలైజేషన్ గురించి ఏం చెప్పారు, ట్రాన్స్ఫర్స్ గురించి ఏం చెప్పారు క్లియర్గా చూద్దామండి. డైరెక్ట్ జీవోని యాస్టీజ్ మీకు చెప్పడం జరుగుతుంది. సో మనకి ముందు మనం చెప్పినట్లుగానే సచివాలయాల్ని స్వర్ణాంధ్ర విజన్ 2047కి ఉపయోగించుకుని రియల్ టైం ఇంప్లిమెంటేషన్ కొరకు, ఎఫెక్టివ్ రియల్ టైం ఇంప్లిమెంటేషన్ కొరకు ఈ సచివాలయాలని రేషనలైజేషన్ చేయబోతున్నాము అని మనకి జనవరి 25వ తారీఖున జీవో నెంబర్ 1 రిలీజ్ చేయడం జరిగింది. సో తర్వాత ఏం చేశారంటే ఈ ఫంక్షనరీస్ని ఏ విధంగా చేస్తారు, ఎలా రేషనలైజ్ చేస్తారు, ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉండరు అనే దాని గురించి తర్వాత జీవోలు రిలీజ్ చేయడం జరిగింది. అది మీకు అందరికీ కూడా తెలుసు. కేటగిరీ ABC పాపులేషన్ బేస్ చేసుకుని జనరల్ పర్పస్, అలాగే క్లస్టర్స్ విధానంలో స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్ని సెపరేట్ చేసి మినిమం 6 మ్యాక్సిమం 8 ఫంక్షనరీస్ ఉండే విధంగా డిజైన్ చేసి మనకి తర్వాత 2 జీవోలు వాటికి సంబంధించి పొజిషన్స్, ఏ సచివాలయంలో ఏ పొజిషన్ ఉండాలి అనేది క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. అయితే మధ్యలో కొంచెం సందిగ్ధత వచ్చింది, ఎలా జరుగుతుంది, ఏంటి, లేట్ అవుతుందా, ఉంటుందా అని చెప్పేసి. అయితే దానికి తెరదించుతూ గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ నుంచి నిన్న అనగా జూన్ 12వ తారీఖున జీవో నెంబర్ 5 రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో నెంబర్ 5లో మళ్ళీ ఇవే విషయాలను ప్రస్తావిస్తూ కొత్తగా ఏ విధంగా ట్రాన్స్ఫర్స్ చేయాలి అనే దాని మీద పూర్తి వివరాలు అనేవి ఈ జీవోలో పొందుపరచడం జరిగింది. సో ఈ రెఫరెన్స్ సైటెడ్ 1, 2, 3 అంటే ముందు ఇచ్చిన జీవో 1, 3, 4 జీవోలను బేస్ చేసుకుని తర్వాత ఇప్పుడు వాటికి ట్రాన్స్ఫర్స్ అప్లికేబుల్ చేయాలని చెప్పారు. సో ఆ విధంగా ఏం చేయాలి, అసలు ప్రిన్సిపల్స్ ఆఫ్ పొజిషనింగ్ వేకెన్సీస్ అండ్ పొజిషనింగ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఫంక్షనరీస్ అని చెప్పి మనకి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఏంటంటే అందులో మొట్టమొదటిది ద ఫంక్షనరీస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఏ పీరియడ్ ఆఫ్ కంటిన్యూ స్టే ఆఫ్ 5 years ఎట్ ఎ విలేజ్ ఆర్ వార్డ్ సెక్రటేరియట్ యాజ్ ఆన్ 31st May 2025 షల్ ఇన్వేరబుల్లీ బీ ట్రాన్స్ఫర్డ్. మీకు ముందే చెప్పాను, కావాలంటే మన వీడియో చూడండి. 5 సంవత్సరాలు దాటింది ఆటోమేటిక్గా వేకెంట్ కింద చూపించడం జరుగుతుంది అన్నాం కదండి, అదే ఇదండి. ఎవరైతే 5 సంవత్సరాలు దాటిందో 31st May కట్ ఆఫ్ ఇచ్చారు, ఆ టైంకి 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్స్ చేయాలి వారిని. ఎందుకంటే అది ఆటోమేటిక్ వేకెంట్ కింద చూపిస్తుంది. గతంలో టీచర్స్కి జరిగిందని కూడా మీకు ముందు వీడియోలో ప్రస్తావించాను. సో అదే జరుగుతుంది. సో ఫంక్షనరీస్ అదర్ దాన్ దోస్ హూ కంప్లీటెడ్ 5 years ఆఫ్ స్టే అట్ ఏ విలేజ్ వార్డ్ సెక్రటరీ షల్ ఆల్సో బి ఎలిజిబుల్ ఫర్ ట్రాన్స్ఫర్ అండ్ పర్సనల్ రిక్వెస్ట్. వీళ్ళు కంపల్సరీగా వేకెంట్ కంపల్సరీగా మారిపోతారు. మిగతా వాళ్ళు ఎవరికన్నా ఉంటే ట్రాన్స్ఫర్స్ అవకాశం కల్పిస్తారు బేస్డ్ ఆన్ సమ్ పర్సనల్ రిక్వెస్ట్ అన్నారు. ఇది జనరల్గా ఎప్పుడు జరిగే ట్రాన్స్ఫర్స్లోకి వస్తుంది అది. కానీ ఈ 5 సంవత్సరాలు ఎవరైతే దాటారో వారు మాత్రం కంపల్సరీగా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది ఫస్ట్ కేసు. రెండోది, ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ ఆల్ క్యాడర్స్ పోస్ట్స్ ఎట్ ఎ విలేజ్ వార్డ్ సెక్రటరీ షల్ బి రికార్డ్ యాజ్ ద పీరియడ్ ఆఫ్ స్టే అట్ ఎ విలేజ్ ఆర్ వార్డ్ సెక్రటేరియట్. ఆ పీరియడ్ని బేస్ చేసుకుని చేయాలని చెప్పేశారు. నెక్స్ట్, నో ఫంక్షనరీ షాల్ బి పోస్టెడ్ విత్ ఇన్ ది నేటివ్ మండల్. ఇప్పుడు ఇక్కడ నుంచి కదిపే వారిని ఎవరినైతే మనం కదుపుతున్నామో వారికి నేటివ్ మండల్లో పోస్టింగ్ ఇవ్వకూడదు.
ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ బేస్ చేసుకుని వారిని ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు ఆ ట్రాన్స్ఫర్ చేయాల్సిన పోస్ట్ ఎక్కడైతే ఉన్నదో అది నేటివ్ మండల్ అయి ఉండకూడదు. ఇది థర్డ్ కేస్. తర్వాత ఫోర్త్ది, ఎన్ష్యూర్ దట్ ఆల్ ద ప్రిస్క్రైబ్డ్ పొజిషన్ షాల్ బి ఫిల్డ్ ఇన్వేరబుల్లీ యాజ్ పర్ ద ఆర్డర్స్ ఇన్ ద రెఫరెన్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ సెటర్. ఏ విధంగా అయితే పొజిషన్స్ ఏవైతే అసలు రేషనలైజేషన్ ఉద్దేశమే అన్ని పోస్టులు ఫిల్ అవ్వాలని. సో దానికోసం ఏం చేసినా సరే ఆ పొజిషన్స్ అన్ని ఫిల్ చేయాలి. అది ఎలా సర్దుబాటు చేస్తారు ఏంటనేది. సో ఇది ఫోర్త్ పాయింట్. నెక్స్ట్, ఫర్ ఆల్ ద ట్రాన్స్ఫర్స్ ఇంక్లూడింగ్ those for positioning of prescribed number of functionaries at each secretariat, the district collector of erstwhile districts appointing others shall be the competent authorities. మేము చెప్పాం కదండి ముందే, ఎంపీడీఓ కానీ కలెక్టర్, ఎంసీలు కానీ కలెక్టర్ కానీ అని అన్నాము. సో ఇక్కడ ఏం చేశారంటే కంప్లీట్గా అపాయింటింగ్ అథారిటీకి ఇచ్చేశారు. అంటే నా గెస్ ప్రకారం ఇక్కడ క్లియర్గా లేదు కానీ రూరల్ అంతా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చూసుకుంటారు, అర్బన్ ఏరియాస్ మొత్తం ఆర్డీఎంఏ గారు చూసుకుంటారు. వీళ్ళే అపాయింటింగ్ అథారిటీ కాబట్టి వీరికి. సో వీళ్ళకే కాంపిటెంట్ అథారిటీస్ కాబట్టి వీళ్ళు ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ మీద వర్కౌట్ చేస్తారు. ఆల్రెడీ చాలా మండలాలు ఈ వర్కింగ్ వేకెంట్ లిస్టులు గత వారమే 2 వారాల నుంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, అందరూ తీసుకున్నారు. సో 1 వీక్లో మనకి అది కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఫర్ ఆల్ ద ట్రాన్స్ఫర్స్ ఇంక్లూడింగ్ దోస్ ఫర్ పొజిషనింగ్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ నెంబర్ ఆఫ్ ఫంక్షనరీస్ చెప్పేసాం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫంక్షనరీస్, if any functionary is found in excess to the prescribed post, he shall continue to work in that village until further orders. In case అన్ని సర్దుబాట్లు చేసేసిన తర్వాత కూడా ఎవరైనా మిగిలిపోతే, ఇది చాలామంది మనకు వీడియోలో కమెంట్లు అడుగుతున్నారు కదండి, ఇందులో క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా మిగిలిపోతే ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు అదే ప్లేస్లో అదే పొజిషన్లో వారు వర్క్ చేయొచ్చు. అంటే మిగతా కేసెస్ అన్నీ ఫిల్ అయిపోయాలి. అంటే మనకి ఇక్కడ రూల్ నెంబర్ 4లో ఏదైతే ప్రిన్సిపల్ నెంబర్ 4లో ఇచ్చారో అవన్నీ ఫిల్ చేసేసిన తర్వాత కూడా మనకి ఇంకా మిగిలితే కనుక ఇక్కడ అప్పుడు మనకి వారు అదే పొజిషన్లో వర్క్ చేయొచ్చు అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. సో తర్వాత వారిని ఏం చేయాలి, ఎంతమంది మిగిలారు ఏంటి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్లకి ఇవ్వడమా లేదా కలెక్టరేట్లకు అప్పచెప్పడమా ఏంటనేది తర్వాత చూస్తారండి. ఇది నెక్స్ట్, ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ షాల్ కంప్లీట్ ది రేషనలైజేషన్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఆఫ్ ఫంక్షనరీస్ ఆన్ ఆర్ బిఫోర్ 30th June. ఆఫ్టర్ 30th June నో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫంక్షనరీస్ ఈస్ అలౌడ్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్. సో ఈ మొత్తం రేషనలైజేషన్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ సైమల్టేనియస్గా జరిగిపోతుంది. అది కూడా June 30 లోపు కంప్లీట్ చేయాలి. మేము అనుకున్నాం కదండి, ముందే అన్నాం 2 ప్యారలల్గా జరుగుతాయి. ప్రక్రియ అనేది ఒకదానికొకటి సైమల్టేనియస్గా జరుగుతుంది. మ్యాక్సిమం 1 వీక్ గ్యాప్లోనే మనకు జీవో వచ్చిన 1 or 2 వీక్స్లో మొత్తం కంప్లీట్ అయిపోద్దని ముందు వీడియోలో చెప్పాం. అదే జరుగుతుంది చూడండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ షాల్ కంప్లీట్ రేషనలైజేషన్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఆఫ్ ఫంక్షనరీస్ బిఫోర్ 30th June. తర్వాత నో ట్రాన్స్ఫర్స్. తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రేషనలైజేషన్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఆఫ్ ఫంక్షనరీస్ వీరు ఎవరో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఏం చేయాలంటే కంపల్సరీగా హెచ్ఆర్ఎంఎస్ ఎంపీడీఓ ఎంసీఓ లాగిన్కి ఇస్తారు. హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో 10వ తారీఖు జూలై 10వ తారీఖు కంప్లీట్గా మ్యాపింగ్ అనేది కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే తర్వాత శాలరీస్కి అనేది ఎటువంటి ఇబ్బంది రాకూడదు కాబట్టి. తర్వాత ట్రాన్స్ఫర్స్. ఇప్పుడు దీని రేషనలైజేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ నోటు. నెక్స్ట్ 9th పాయింట్ ఏం చెప్పారంటే ట్రాన్స్ఫర్స్ జరిగేటప్పుడు కన్సిడర్ చేయాల్సినవి. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ ప్లస్ పర్సనల్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ అన్నీ కలుపుకుని వాళ్ళు ఏ క్రైటీరియా తీసుకోవాలంటే ఫస్ట్ ప్రయారిటీ విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ఉన్న వాళ్ళ మెడికల్ ఫెసిలిటీస్ గురించి చూసి వారికి దగ్గరగా వేయడం చేయాలి. అలాగే హూ వర్క్డ్ మోర్ దాన్ 2 years ఇన్ ట్రైబల్ ఏరియాస్ వారికి ఇవ్వాలి ప్రిఫరెన్స్. లేదా డిజబిలిటీస్ ఆఫ్ 40% ఆర్ మోర్ యాజ్ సర్టిఫైడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ. పర్సనల్స్ విత్ పీడబ్ల్యూడీ అంటాం కదండి, వారికి ఇవ్వాలి. నెక్స్ట్ ఆర్డర్ ప్రయారిటీ మెడికల్ గ్రౌండ్స్ మీద స్పౌజ్ ఆర్ డిపెండెంట్ చిల్డ్రన్ ఎవరైనా ఉన్నా వారికి, అంటే ఆన్ అకౌంట్ ఆఫ్ క్రోనిక్ డిసీజెస్ సచ్ ఎస్ క్యాన్సర్, ఓపెన్ హార్ట్ ఆపరేషన్స్, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎట్సెట్రా టు స్టేషన్స్ వేర్ సచ్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్. సో వారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆ మెడికల్ ఫెసిలిటీస్ ఇప్పుడు సపోజ్ ఆ పలానా ఊరికి దగ్గరలో వేస్తే నాకు ఆ మెడికల్కి సంబంధించి ఇబ్బంది రాదండి, నేను మెడికేషన్స్ అవి తీసుకోవడానికి జాబ్ చేసుకుంటూ అన్నవారు అలాంటి వాళ్ళకి. నెక్స్ట్ ఫీమేల్ ఫంక్షన్ హూ ఆర్ విడోస్ అపాయింటెడ్ ఆన్ కంపాషనేట్ గ్రౌండ్. ఎవరైతే కంపాషనేట్ గ్రౌండ్స్ ఉన్నారో ఫీమేల్స్ వారికి. నెక్స్ట్ వచ్చేసి ద విజువల్లీ ఛాలెంజ్డ్ ఫంక్షనరీస్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్స్ ఎక్సెప్ట్ వెన్ దే మేక్ ఏ స్పెసిఫిక్ రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్. సో వారిని మ్యాక్సిమం కదపకూడదు. విజువల్ ఛాలెంజ్డ్ ఫంక్షనరీస్ కదపకుండానే ట్రాన్స్ఫర్ చేయాలి. వాళ్ళు ఏదన్నా స్పెసిఫిక్ రిక్వెస్ట్ చేసుకుంటే నో ఇష్యూ. సో నెక్స్ట్
ఇన్ ద కేస్ ఇందులో ఒకటి చెప్పారండి ఎగ్జంప్షన్ కేసులో, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ దీస్ కేటగిరీస్ ఆఫ్ ఫంక్షనరీస్ మే బీ పోస్టెడ్ అట్ ఎ ప్లేస్ ఆఫ్ దర్ చాయిస్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ ఏ క్లియర్ వేకెన్సీ ఇన్ దట్ విలేజ్ ఆర్ వార్డ్ సెక్రటేరియట్. సో మ్యాక్సిమం పాసిబుల్ అయ్యే వరకు చూడమన్నారు. మేబీ పోస్టెడ్ అట్ ఏ ప్లేస్ ఆఫ్ దర్ చాయిస్, వారి చాయిస్ని బట్టి ఎక్కడ క్లియరెన్స్ వాళ్ళకి చూపించి ఎక్కడ కావాలి అక్కడ. ఏంటంటే కొంత తప్పని పరిస్థితుల్లో వాళ్ళు మార్చాలి, నో వచ్చింది యాజ్ పర్ పొజిషన్ లిస్ట్ ప్రకారం, సో వారిని మార్చాలన్నప్పుడు వారు ఎక్కడ అడిగితే వారికి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి చేయాలని చెప్పారు. మ్యాక్సిమం కదపకూడదు, కదపాల్సి వస్తే వారికి అవకాశం ఇవ్వాలి. తర్వాత ఇన్ ద కేస్ వేర్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక మ్యాక్సిమం ఒకే స్టేషన్లో ఇవ్వడానికి పొజిషన్ చూడాలి, లేదా నియర్ బై ఈచ్ అదర్ ఉండేలా చూడాలి. ఇది ఒకటి. నెక్స్ట్, ఆల్ ట్రాన్స్ఫర్స్ ఎఫెక్టెడ్ అండర్ దీస్ గైడ్లైన్స్ ఇంక్లూడింగ్ ఫంక్షనరీస్ హూ హ్యావ్ ఎక్సైజ్డ్ ద ఆప్షన్ ఆఫ్ ప్రిఫర్డ్ స్టేషన్స్ షల్ బి ట్రీటెడ్ యాజ్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ టీటీఏ అండ్ అదర్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్స్. సో ఈ ట్రాన్స్ఫర్స్, ఈ గైడ్లైన్స్ ప్రకారం ట్రాన్స్ఫర్స్ ఎఫెక్ట్ అయిన వారికి, అలాగే ప్రిఫర్డ్ స్టేషన్స్ అంటే రిక్వెస్ట్ చేసుకున్న వారికి కూడా శాంక్షన్ ఆఫ్ టీటీ అండ్ అదర్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్స్ అన్నీ వర్తిస్తాయి అని చెప్పారు. నెక్స్ట్, ఆల్ వేకెన్సీస్ ఇన్ ద విలేజ్ సెక్రటరీస్ ఆఫ్ నోటిఫైడ్ ఏజెన్సీస్ ఏరియా షాల్ బి ఫిల్డ్ ఫస్ట్ బిఫోర్ ఫిల్లింగ్ ద పోస్ట్. అంటే ఐటీడీఏ ఏరియాస్ అంటారు కదండి, ట్రైబల్ ఏరియాస్, ఈ ట్రైబల్ ఏరియాస్కి ముందు ఫిల్ చేసిన తర్వాతే మిగతా వాటికి వెళ్ళమని చెప్పారండి. సో ఫస్ట్ వాటికి ఫిల్ చేస్తారు, తర్వాత మిగతా నాన్ ఐటీడీఏ వాళ్ళకి ఫిల్ చేస్తారు. తర్వాత ఐటీడీఏ ఏరియాస్ పక్కన పెడితే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆర్ అపాయింటింగ్ అథారిటీస్ షాల్ ఎన్షూర్ ద ఏరియాస్ విచ్ ఆర్ ఇంటీరియర్ అండ్ బ్యాక్వర్డ్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ షాల్ బి గివెన్ ప్రిఫరెన్స్ వైల్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఫిల్ చేసేటప్పుడు మొట్టమొదటిగా బ్యాక్వర్డ్ ఏరియాస్ కానీ ఇంటీరియర్ విచ్ ఆర్ ఇంటీరియర్ అండ్ బ్యాక్వర్డ్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఏవైతే లార్జ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయో వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చి ముందు అవి ఫిల్ చేయాలి. అంటే ముందు ఐటీడీఏ, తర్వాత లార్జ్ వేకెన్సీస్ ఉండి బ్యాక్వర్డ్ ఏరియాస్ అవి ఉండి ఫిల్ చేయాలి, తర్వాత మిగతా వాటికి ఫిల్ చేయాలి. సో ఇది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. అంటే ఇక్కడ మనకి అథారిటీస్కి గైడ్లైన్స్ ఇస్తున్నారు. తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అపాయింట్మెంట్ షాల్ ఎన్షూర్ దట్ ఫంక్షనరీస్ హూ ఆర్ ట్రాన్స్ఫర్డ్ అవుట్ ఫ్రమ్ ఐటీడీఎస్ ఆర్ నాట్ రిలీవ్డ్ వితౌట్ ఏ సబ్స్టిట్యూట్ బీయింగ్ పోస్టెడ్ ఆర్ జాయినింగ్ ఇన్ దేర్ ప్లేస్. ఇంకొకటి, ఇక్కడ ఐటీడీఎస్ నుంచి ఎవరైతే రిలీవ్ అవుతున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంకొక సబ్స్టిట్యూట్ ఇంకొకరిని ఫిల్ చేయకుండా వారిని రిలీవ్ చేయకూడదు అని చెప్పేశారు. తర్వాత ద ఫంక్షనరీ హూ ఆర్ పోస్టెడ్ ఫ్రమ్ నాన్ ఐటీడీఏ ఏరియా టు అండ్ ఐటీడీఏ ఏరియా హ్యావ్ టు రిపోర్ట్ ఇన్ దేర్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం. కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఎవరైతే రిపోర్ట్ చేయలేదో వాళ్ళ మీద మనకి గైడ్లైన్స్ ప్రకారం ఏమైతే ఉన్నాయో క్రమశిక్షణ చర్యలు వాటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని చెప్పేశారు. అంటే ఇది చాలా, అంటే ఐటీడీఏ వేశారండి, నేను మంచి ప్లేస్లో ఉన్నాను, నేను అక్కడికి వెళ్ళనండి అని చెప్పి రిపోర్టింగ్ ఇచ్చిన టైంలో రిపోర్ట్ చేసేయాలి. తర్వాత విషయం తర్వాత, ఆ రిపోర్టింగ్ చేయకపోతే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా మెన్షన్ చేశారు. ద రిలీవింగ్ అథారిటీ షాల్ నాట్ రిలీవ్ ఎనీ ఫంక్షనరీ వితౌట్ రిమిటింగ్ ఆఫ్ పెండింగ్ అమౌంట్స్ టు బి రిమిటెడ్. ఇంకొకటి, ఎవరైతే ట్రాన్స్ఫర్స్కి పెట్టుకున్నారో లేదా ఎవరైతే ట్రాన్స్ఫర్ అవుతున్నారో వాళ్ళని రిలీవ్ చేసే ముందు పెండింగ్ అమౌంట్స్ అన్నీ కూడా క్లియర్ చేసి వారి మీద ఉన్న పెండింగ్ రిమిటెన్స్లు ఏమున్నాయో అవన్నీ క్లియర్ చేసిన తర్వాత కానీ వెళ్ళకూడదు. సో ఇదండి ప్రిన్సిపల్స్ అన్ని. నెక్స్ట్, ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అపాయింటింగ్ షాల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద పొజిషనింగ్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ నెంబర్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫంక్షనరీస్ యాజ్ పర్ ది ఆర్డర్స్ ఇన్ ఏ మోస్ట్ ట్రాన్స్పరెంట్ అండ్ టైమ్ బౌండ్ మేనర్ వితౌట్ గివింగ్ ఎనీ స్కోప్ ఫర్ కంప్లైంట్స్ ఆర్ ఎలిగేషన్స్. ఇదండి, ఇవన్నీ కూడా గైడ్లైన్స్ ఇచ్చారు. కలెక్టర్స్ ఇటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలని చెప్పేసి. సో మీకు క్లియర్ కట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానండి రేషనలైజేషన్ అండ్ అలాగే ట్రాన్స్ఫర్స్ గురించి. అయితే మా పొజిషన్ ఉందా లేదా ఏంటి అనేది మీకు ఆల్రెడీ ముందు జీవో నెంబర్ 3 and 4లో క్లియర్గా చెప్పడం ఇచ్చేశారు. ఆ జీవో నెంబర్ 3 and 4 మీకు అందుబాటులో ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, ఆ పీడిఎఫ్లో చూసుకోండి. అందులో ఏ సచివాలయానికి ఏ పొజిషన్ ఉంది, జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ ఎవరు, ఏ డిజిగ్నేషన్ వాళ్ళు ఉండాలి, స్పెసిఫిక్ ఎవరు ఉండాలి అనేది అందులో ఉంటుంది. దాని ద్వారా మీకు ఎక్కడ పొజిషన్స్ ఉంటాయో మీకు తెలుస్తాయి. తర్వాత డిస్ట్రిక్ట్ అథారిటీ అలాగే ఆర్డీఎంఏ వారు ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్స్ అనేవి చేస్తారు. ఈ 5 years రూల్ బేస్ చేసుకుని ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే మనకి 17 ప్రిన్సిపల్స్ ఇచ్చారో ఈ జీవో నెంబర్ 5లో దాన్ని బేస్ చేసుకుని చేస్తారండి. ఇదండి మొత్తం టోటల్ వీడియో. మీకు మొత్తం ట్రాన్స్ఫర్స్ రేషనలైజేషన్ గురించి క్లియర్ కట్గా ప్రతిదీ వివరించాను. మీకు డౌట్స్ అడిగే ముందు ఒక్కసారి వీడియో పూర్తిగా చూడండి. వీడియోలో పూర్తి సమాచారం ఇస్తున్నాము. సో వీడియో చాలామంది, అంటే అందరినీ నేను అనట్లేదు, కొంతమంది కంప్లీట్గా
చూడట్లేదు. దానివల్ల ఏంటంటే కొన్ని డౌట్స్ అలాగే ఉండిపోతున్నాయి. సో మీరు కంప్లీట్ వీడియో చూసిన తర్వాత నేను ఏదైనా మిస్ అయినా ఏమైనా మాకు కింద తెలియజేసినట్లయితే మేము తర్వాత సరి చేసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అందరికీ. మరొక వీడియోలో మిమ్మల్ని కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.